My wife Sneha. Say hi to everybody. అయితే మనం ఎప్పుడైనా సరే బిఫోర్ స్టార్ట్ ఎనీథింగ్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ మనతో పాటు కష్టాలు సుఖాలు అన్నింటిలో షేర్ చేసుకుని మన వైఫ్ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ హర్. మై వైఫ్ స్నేహ and now retired. Thank you all for joining this film colleagues, family, everybody here. Thank you so much for joining here. Daddy retirement, 37 years. డాడీ కూడా అరే నువ్వు పుట్టగానే మాకు జాబ్ వచ్చింది, తమ్ముడు పుట్టగానే నాకు లక్ష్మి వచ్చింది. సో యూ టూ గైస్ ఆర్ అవర్ లక్కర్ ఇప్పుడు అంటున్నాడు. సో 37 years ఆఫ్ జర్నీ నేను ఎప్పుడు అనుకుంటాను డాడ్ మేము కూడా మీలాగా 37 years ఆఫ్ జర్నీ చేయగలుగుతాం మరి కెరియర్ కెన్ వీ ఫినిష్ ఆల్ దిస్ కెరియర్ హెల్దీగా 37 years చేయగలుగుతాం అనుకుంటా. బట్ డాడీ అనగా మాకు ఫస్ట్ గుర్తొచ్చేది డిసిప్లిన్, ఎంతూజియాజం. ఎవ్రీడే మార్నింగ్ ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే అదే ఎనర్జీ ఉంటుంది. పొద్దున లేచి ఐరన్ క్లోత్స్, క్లీన్ పాలిష్ షూస్, ఎవ్రీథింగ్ డ్రెస్అప్, అదే ఎనర్జీ ఉంటుంది ఈ రోజు కూడా. వైల్ మీ రిటైర్డ్ నౌ, లాస్ట్ వీక్లో వచ్చినప్పుడు చూసాయి కదా, స్టిల్ సేమ్ ఎనర్జీ. ఐ హోప్ డాడీ మీ అంత ఎనర్జీ మేము క్యారీ చేసి మరి ఏజ్ మీ రీచ్ 60 మీ అంత స్ట్రెంత్తో ఉండాలి, అదే హెల్త్ మేము మెయింటైన్ చేసి ఉంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ వి డూ దాట్. ఇప్పుడు మా డాడీ ఎంతైతే హార్డ్ వర్క్ పైన కనిపిస్తుందో కనబడని హార్డ్ వర్క్ అంతా మా మమ్మీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. డాడీ 5 o'clock ఎస్పీఎస్కి రిపోర్ట్ చేయాలి అన్న రోజు మమ్మీ 3:30కి లేస్తుంది అందరికంటే ముందు. నన్ను స్టార్ట్ చేస్తుంది డే అమ్మ అందరికంటే ముందు. 3:30కి మమ్మీ స్టార్ట్ చేసి డాడీ 4 o'clock పంపించేసి go for the other rest of the chores. So everything what we do here, daddy 50% day, mommy 50% our life. Next, everybody has been saying daddy family పిల్లల్ని బాగా చదివించారు పని చేశారు. టోటలీ ఎగ్రీ. ఈ రోజు కూడా మేము ఇలా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉన్నామంటే మా డాడీ ఫస్ట్ ఒకటే చెప్పేవాడు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒకటే రెస్పెక్ట్, చదవండి, డూ బీటెక్ మాస్టర్స్ చేయండి, మినిమం ఫారెన్కి వెళ్దాం, నెక్స్ట్ టైం అవుతుందని మాకు చిన్నప్పటి నుంచే మా డాడీ అలా ఫీలింగ్ ఇచ్చేవాడు. ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను కాలేజ్లో బంక్ కొట్టాలంటే కూడా మా డాడీతో డిస్కస్ చేసేవాడిని. డాడీ నాకు కాలేజ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు, వాటి సజెస్ట్ సిటీలో ఏ మూవీస్ ఏమున్నాయి అంటే హీ యూస్ టు బి సో ఫ్రెండ్లీ అనమాట. మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళం మా డాడీకి. నేను ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు కెనడాకి వెళ్ళి మీరు 7-8 years అవుతుంది. ద బిగ్గెస్ట్ థింగ్ ఐ మిస్ ఈ స్పెండింగ్ టైమ్ విత్ మై డాడ్. డాడీతో వాకింగ్, బైక్ రైడ్స్, ఆయన నా కోసం స్పెండ్ చేసిన స్విమ్మింగ్ టైం, ఐ మిస్ ఆల్ దోస్ టైమ్. ఈ 7 years నాకు ఒకటే వెళ్తూ ఉంటారు అంటే. ఇప్పుడు ఇన్ ఎ వే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ గెటింగ్ రిటైర్డ్. సో నౌ ఐ గెట్ ఆల్ ద టైమ్ బ్యాక్. నేను మా డాడీ తోటి మా మమ్మీ తోటి పీస్ఫుల్గా ఐ హోప్ ఐ స్పెండ్ ద టైమ్ అగైన్ బ్యాక్. డాడీ ఇట్లాగే హెల్తీగా ఉండాలని కోరుకుంటూ అన్నిటికంటే మెయిన్లీ ఇప్పుడు వరకు మనం ఓన్లీ ఇవే మాట్లాడారు. మాకు ఇంకో బిగ్గెస్ట్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. What you see in the first 3 rows, starting from Appama, Yadagiri, Murali, Tirupati, Kumaram, తర్వాత మా అత్తమ్మ వాళ్ళు, దిస్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ఫ్రెండ్. మా ఫ్యామిలీలో ఏ ఈవెంట్స్ జరిగినా ఏం జరిగినా కానీ ఎవరున్నా లేకపోయినా మాకు మా ఫ్యామిలీ ఉందని ఒక ధైర్యం ఇస్తారు మాకు ప్రతి దాంట్లో. అయితే కష్టమైన ఎంత దూరంగా వస్తారు. ఇప్పుడు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ మా అత్తమ్మ వాళ్ళు, మా మమ్మీ అంజయ్ ఎక్కడ ఉన్నారు, మా అత్తమ్మ ఇందిరా గారు, తర్వాత మా బామ్మద్ సాయి, అట్లాగే మా తమ్ముడు ఫ్యామిలీ, the new extended family, they are now part of our Jewish family. So we continue our journey like this. Dad, we are waiting for you.